ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీకృష్ణ పరమాత్మ విశ్వస్వరూప సందర్శనం భాగ్యం ఎవరెవరికి కలగజేశాడో తెలుసుకుందాం. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరమేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మని నిరంతరం అనన్య భక్తితో చింతన చేస్తూ నిష్కామ భావంతో సేవించేవారి యోగక్షేమాలని భగవంతుడే వహిస్తాడు. చంటిపిల్ల తల్లిని ఏమీ అడగకున్నా ఆయా సమయాలు కనిపెట్టి తల్లే పిల్లలకి ఏం కావాలో అవి ఇస్తూ ఉంటుంది. అలాగే త్రికరణ శుద్ధిగా ఎవరు భగవాన్ని పూజిస్తారో వారి యోగక్షేమాలను శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా విచారిస్తాడు. శ్రీకృష్ణుడు బాలుడుగా వ్రేపల్లిలో పెరిగే రోజుల్లో ఒకనాడు బలరాముడు మొన్నవారు కృష్ణుడు మన్ను తింటున్నాడు అని యశోదతో చెప్తారు. ఆమె శ్రీకృష్ణుడిని మన్ను ఎందుకు తిన్నావమ్మా అని కోప్పడుతుంది. కృష్ణుడు తాను మన్ను తినలేదంటాడు. తన మాట రుజువు చేసుకోవడానికి నోరు తెరిచి చూపిస్తాడు. అప్పుడు యశోదకు అతని నోట బ్రహ్మాండమంతా కనిపిస్తుంది. ఇదొక విశ్వరూప ప్రదర్శన. శ్రీకృష్ణుడు పెరిగి పెద్దవాడయ్యాక కౌరవ పాండవుల మధ్య పొందు కుదర్చడానికి రాయబారిగా హస్తినా నగరానికి వెళ్తాడు. అతని హితోపదేశం కౌరుల చెవికి ఎక్కదు. పైగా వారు కృష్ణుడిని బంధించడానికి కుట్ర పన్నుతారు. అది గ్రహించి కృష్ణుడు అక్కడ తన విశ్వరూపం చూపిస్తాడు. నారదాది మునులు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, సంజయుడు వీరికి భగవంతుని విశ్వరూప దర్శనం అనుగ్రహిస్తారు. ధృతరాష్ట్రుని ప్రార్థన మేరకు అతనికి కూడా భాగ్యం కలిగిస్తాడు. ఇది రెండో విశ్వరూపం. ఆపై భారత యుద్ధ ప్రారంభ దినాన అర్జునుడు శోకమోహగ్రస్తుడై యుద్ధం చేయను అని అన్నప్పుడు భగవంతునికి ఆత్మతత్వం వివరిస్తూ అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు. అనంతమైన విభూతులను గీత 13 అధ్యాయంలో వివరిస్తాడు. అర్జునుడు కనులారా ఆ విభూతులను చూడాలని కోరుకుంటాడు. కృష్ణుడు అతడికి దివ్య దృష్టి ప్రసాదించి విశ్వరూపం చూపుతాడు. గీతలోని 11వ అధ్యాయంలో ఈ విశ్వరూప వర్ణన అద్భుతంగా ఉంటుంది. ఇది మూడవ ప్రదర్శన. భారత యుద్ధం పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు తిరిగి ద్వారకా నగరానికి ప్రయాణం అవుతాడు. దారిలో ఉదంకముని ఆశ్రమానికి వెళ్తాడు. ఉదంకుడు ఉచిత రీతిలో ఆయన్ని సత్కరించి యుద్ధ నిర్వహణలో కృష్ణుడు నిర్వహించిన పాత్రని నిందాగర్భంగా పేర్కొంటాడు. అప్పుడు కృష్ణుడు యుద్ధం అనివార్యమైన పరిస్థితుల్లో జరిగిందంటాడు. అందుకు ఆ ముని, సమర్థుడై ఉండి కూడా నీవు యుద్ధం నివారించలేకపోయావు, ఈ పాపానికి ఫలంగా నీకు శాపం ఇస్తాను అంటాడు. దాంతో నీ తపస్సును వ్యర్థం చేసుకోవద్దంటూ కృష్ణుడు తన సకల దేవతా స్వరూప విశిష్టతను వివరించి చెప్తాడు. అప్పుడు ఉదంకుడు, నేను నీ దయకు అర్హుడినైతే నాకు నీ విశ్వరూపం చూపించు అని ప్రార్థిస్తాడు. అంతటా కృష్ణుడు అతడికి తన విశ్వరూపం చూపిస్తాడు. ఉదంకుడు ధన్యుడై నమః పురుషోత్తమాయతే అని నమస్కరిస్తాడు. భగవంతుడు కోరిన వరం ప్రసాదిస్తాడు. ఇది 4వ విశ్వరూప ప్రదర్శన. దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుడు కారాగారంలో పుట్టినప్పుడు కూడా తల్లిదండ్రులకు తన మహావిష్ణు స్వరూపం ప్రదర్శిస్తాడు. మరోసారి బ్రహ్మ కృష్ణుడు గోకులంలో పెరిగే సమయంలో లేగలను, గోపబాలులను గుహలో దాచేస్తాడు. కృష్ణుడు అది గ్రహించి తానే లేగలుగా, గోపబాలుగా రూపధార చేసి పరిమిత స్థాయిలో విశ్వరూపం చూపించి బ్రహ్మకి గుణపాఠం నేర్పుతాడు. మరోసారి
కంసుని ఆహ్వానం మేరకి అక్రూరునితో మధురా నగరికి పోతూ యమునా నదిలో స్నానం చేస్తున్న అక్రూరుని కూడా ఆ నది నీట తన విశిష్ట రూపాన్ని చూపుతాడు. ఇలా పరిమిత స్థాయిలోనూ అపరిమిత స్థాయిల్లోనూ పలు పర్యాయాలు శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపినట్లు భారత భాగవతాది గ్రంథాలన్నీ కూడా తెలుపుతున్నాయి. ప్రతి మానవుడు గీత యొక్క పరమలక్ష్యం భగవానుని యందు శరణాగతి భగవద్భక్తిని అర్జునునకు ప్రబోధించి భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితమైన కర్మయోగాన్ని భగవంతుని ఆరాధనగా నిష్కామ కర్మగా ఆచరించటమే అర్జునకు మోక్షప్రాప్తి మార్గం. భగవాను శరణాగతి పొంది నారద పరాశర సుఖ జనకులు ముక్తి పొందారు. నిత్యము భగవద్గీత పారాయణ తప్పనిసరిగా చెయ్యాలి. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము, కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము, వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము, వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే, అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు, రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే, అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు, ముంగిట విష్ణు మంత్రము మోగి సుకుడు పఠించే, వింగడమైన కునప్పే వెంకటేశు మంత్రము, వింగడమైన కునప్పే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. ఇన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి, పన్నినదియే పరబ్రహ్మ మంత్రము, ఇన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి, పన్నినదియే పరబ్రహ్మ మంత్రము, నన్ను గావగలిగిపో నాకు గురుడియగాను, వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి. మన మోహన్ వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.